హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా సూర్య చాలా పొగరుగా, మీ దగ్గర నేను గగన్ని అన్యాయంగా అరెస్ట్ చేశాననడానికి సాక్ష్యం లేదు కాబట్టి మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపోండి, వాడు నా చేతిలో చావాల్సిందే అని చాలా పొగరుగా చెప్తాడు. ఇంకా వెంటనే భూమి, మావయ్య ఇలా కాదు, ఎప్పుడైనా వీళ్ళ పై అధికారులతో మాట్లాడితేనే వీళ్ళకి కరెక్ట్గా ఉంటుంది, మీరు వెంటనే డీజీపీ గారికి కాల్ చేయండి మావయ్య అని అంటుంది భూమి. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అయితే డీజీపీకి కాల్ చేస్తారు. ఇంకా కృష్ణప్రసాద్ కాల్ చేసిన వెంటనే డీజీపీ పోలీస్ స్టేషన్కి రీచ్ అవుతారు. డీజీపీని చూడగానే సూర్య వినయంతో క్యాబిన్లోకి వస్తారు. నమస్తే సార్ అని అంటారు. ఏంటి మిస్టర్ సూర్య, ఏం చేస్తున్నావు నువ్వు? అయినా ఈ సిటీలోనే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అయిన శరత్చంద్ర గారి అల్లుణ్ణి నువ్వు అన్యాయంగా అరెస్ట్ చేసి కొడుతున్నావని వీళ్ళు నాకు పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చారు. తన భార్య, వాళ్ళ నాన్నగారు ఇద్దరు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశారు. నువ్వు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ సూర్య అని అంటారు డీజీపీ. సార్, నేనేమీ అన్యాయంగా కొట్టలేదు సార్. అతను అర్ధరాత్రి అపరాత్రి అని కాదు, మిట్ట మధ్యాహ్నం సార్, మిట్ట మధ్యాహ్నం వీణా గాయత్రి అనే ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేయాలనుకున్నాడు సార్. అలాంటప్పుడు అతన్ని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి కదా సార్. వాళ్ళు శరత్చంద్ర అల్లుడైనా అవని, సీఎం అల్లుడైనా అవని, పిఎం అల్లుడైనా అవని, న్యాయాన్ని మనం నిలబెట్టాలి కదా సార్ అని ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు ఎస్పీ సూర్య. వెంటనే భూమి, సార్, మా బావ కిడ్నాప్ చేయలేదు అని మా దగ్గర సాక్ష్యం ఉంటే మీరు నమ్ముతారా అని డీజీపీని అడుగుతుంది భూమి. తప్పకుండా నమ్ముతాను మేడం అని అంటారు డీజీపీ. నీ దగ్గర సాక్ష్యం ఉందా అని పొగరుగా అడుగుతాడు సూర్య. ఉంది అని వెంటనే భూమి ఒక స్పైని సెట్ చేస్తుంది కదా గగన్ కోసం. సో ఆ స్పై తీసిన వీడియోని చూపిస్తుందన్నమాట భూమి. చూపించగానే ఒక్కసారిగా ఎస్పీ సూర్య షాక్ అయిపోతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా ఆ ఇద్దరు రౌడీలు ఆ అమ్మాయి వెంట పడుతూ ఉంటే గగన్ వచ్చి వాళ్ళని కాపాడినట్టు అందులో క్లియర్గా రికార్డ్ అయి ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట ఎస్పీ సూర్య. నో, ఇట్స్ ఇంపాసిబుల్ అని అనుకుంటూ, ఇప్పుడేమంటారు సూర్య గారు, మా బావ ఇప్పుడు తప్పు చేశాడని అంటారా మీరు అని అంటారు. ఇంక వెంటనే డీజీపీ, వాట్ ఈస్ దిస్ సూర్య, కనీసం ప్రైమరీ ఇంటరాగేషన్ కూడా లేకుండా, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేకుండా ఒక అమ్మాయి చెప్పింది కదా అని నమ్మేసి ఇంతలా గగన్ని చిత్రహింసలు పెడతావా? ఇట్స్ వెరీ అన్ఫెయిర్ సూర్య అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట సూర్య కోపంగా. సార్, ఇతను కావాలనే కక్షపూరితంగానే నా బావపై ఇలా కంప్లైంట్ రేస్ చేశాడు కాబట్టి మీరు తనకి తగిన శిక్ష వేయాలి సార్. ఖచ్చితంగా మా బావకి న్యాయం జరగాలి అంటే ఇదిగో ఈ సూర్య గారిని తన జాబ్లో నుండి మీరు సస్పెండ్ చేయాలి అని అనేసరికి, ఎస్ సూర్య, నువ్వు చేసింది తప్పు. ఎందుకంటే నీ పర్సనల్ గ్రడ్జ్తో తన్ని ఇంతలా కొట్టడం, ఒక మనిషిని హింసించడం కరెక్ట్ కాదు. నిన్ను ఇప్పుడే నీ జాబ్ నుండి తొలగిస్తున్నాను, యు మే గో నౌ అని అనగానే సూర్య ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. భూమి అండ్ కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కృష్ణప్రసాద్ పరుగున గగన్ దగ్గరికి వచ్చి చూడగానే గగన్ పరిస్థితి చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. పాపం గగన్ అలా బాధపడుతూ కూర్చొని ఉంటే భూమి గగన్ దగ్గరికి వెళ్ళి, బావా నీకేం కాదు, రా, నేనున్నాను కదా, నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పి ఇంకా భూమి అయితే గగన్ని, కృష్ణప్రసాద్ ఒకవైపు, భూమి ఒకవైపు ఇద్దరు కలిసి గగన్ని తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంకా ఎస్పీ సూర్య భూమి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంకా అలా గగన్ని, భూమి అండ్ కృష్ణప్రసాద్ ఇద్దరు కారులో కూర్చోబెడతారు. ఇప్పుడే నేను చెప్తాను, మనం ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి వెళ్దామని చెప్పి ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవాలని చెప్పి వెళ్తూ ఉంటే కరెక్ట్గా ఎస్పీ సూర్య అడ్డుపడతాడు భూమి అండ్ కృష్ణప్రసాద్కి. చూడు భూమి, నన్ను జాబ్లోండి తీయించేసి నువ్వు చాలా మంచి పని చేశాను అనుకుంటున్నావేమో, కానీ నేనంటే ఏంటో నీకు ఖచ్చితంగా చూపిస్తా అని అంటారు. చూడండి, మీపై నాకు పర్సనల్గా ఎలాంటి కోపం లేదు, కానీ మీరే కోపంతో రగిలిపోతున్నారు. అయినా మీరు చేసింది తప్పు. ఒక మనిషి తప్పు చేయకపోయినా ఇరికించి మరీ తనపై పగ తీర్చుకుంటున్నారే, మీకు పోలీస్ యూనిఫామ్ కరెక్ట్ కాదు సార్ అని అంటుంది భూమి. అదేగా చేసావు, తీసేసావు కదా, ఇప్పుడు చూడు
నా ఒంటిపై యూనిఫామ్ ఉన్నంత వరకే మీరు బ్రతికిపోయారు. ఇప్పుడు నా ఒంటిపై యూనిఫామ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో గగన్, అమ్మ, చెల్లి, ఎవ్వరైనా, భార్య, నువ్వు, తండ్రి, మీరందరూ ఒక్కొక్క నిమిషం చావుని తలుచుకుంటూ భయపడేలా నేను ఖచ్చితంగా చేస్తా. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. నేను ఎలా మిమ్మల్ని వేటాడతానో మీరే చూస్తారు అని అంటారు. చూడండి, మీ మాటల్లో అహంకారం, పొగరు, ఆవేదన కనబడుతుంది. కానీ మాకు నీతి నిజాయితీ ఉంది. మమ్మల్ని మీరు ఏమీ చేయలేరు, గుర్తు పెట్టుకోండి అని భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్కి అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి పాపం శారద పరుగున హాస్పిటల్కి రీచ్ అవుతుంది. నాన్న గగన్ ఏమైందిరా? అమ్మ భూమి ఏంటమ్మా ఇది అని అడుగుతారు. అత్తయ్య, బావ పాపం అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తుంది. వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. పాపం శారద, ఎందుకు ఆ సూర్య ఇంతలా పగపట్టారు? అయినా నువ్వేమీ బాధపడద్దురా, ఎప్పుడైనా అన్యాయం అలాగే జరుగుతూ ఉంటుందని చెప్పి పాపం అలా అనేసరికి ఇంకా ఒక్కసారిగా వెంటనే భూమి, అత్తయ్య ఇప్పుడు ఆ ఎస్పీ సూర్య జాబ్లో లేరు, అతన్ని జాబ్ నుండి తీసేశారు అని అంటారు. కానీ ఎలా అమ్మా, గగన్ ఎలా బయటికి వచ్చాడు అంటే, నేను బావగా ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యం చూపించాను, అందుకే ఆ సాక్ష్యం వల్లే ఇదంతా జరిగింది అని భూమి చెప్తుంది. ఇంక వెంటనే గగన్ భూమి వైపు పాపం పాజిటివ్గా చూస్తూ ఉంటాడు. భూమి, నువ్వు నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు. నువ్వు సాక్ష్యం తీసుకురాకపోయినా ఆ ఎస్పీ సూర్య నన్ను చంపేసేవాడేమో అననేలోపు భూమి ఒక్కసారిగా గగన్ నోరు మూసేస్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బావా? నాకు ఇష్టం లేదు. నువ్వు అలా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి అని భూమి అంటుంది. ఇంకలా గగన్ అయితే భూమి విషయంలో పాపం పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు. ఇదే ఇలా ఉండగా శివ అలసిపోయి ఇంటికి వస్తాడు. ఇంకా అప్పుడే గగన్ని భూమి, శారద వాళ్ళు డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొస్తారు. అలా శివ ఆయాసపడుతూ ఉంటే పూరి శివాని చూస్తుంది. శివ, ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతుంది. ఏం లేదు పూరి అని అబద్ధం చెప్తాడు శివ. ఇంకా గగన్ పాపం శివ వైపు చూస్తూ, శివ నువ్వేమీ టెన్షన్ పడద్దు, నేనంతా చూసుకుంటాను, పూరి గా అని పూరిని దగ్గరికి పిలిచి, ఇకపై మన ఫ్యామిలీలో ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు, నా వల్ల మీరు బాధపడకూడదు, త్వరలోనే మీ పెళ్ళి అనుకున్నాను కదా, అమ్మా రేపే పంతులు గారి ఇంటికి పిలిపించు, మంచి ముహూర్తం ఎప్పుడుందో చూసి మనం పెళ్లి చేద్దాం అని ఇంకలా గగన్ అయితే పాపం పైకి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి. ఇంకా శివ మాత్రం అసలు ఎవరి పెళ్ళి అంటున్నారు, పూరి పెళ్ళి అంటున్నారు, మరి పెళ్లి కొడుకు ఎవరు అని పాపం అలా ఆలోచిస్తూ ఉంటాడు శివ. ఇదే ఇలా ఉండగా బిందు తన రూమ్లో ఏడుస్తూ ఉంటే అపూర్వ బిందు దగ్గరికి వస్తుంది. బిందు చెంపపై కొట్టి, ఏంటి నేను మీ అమ్మలాగా తింగరిదాన్ననుకున్నావా? నీ వేషాలేవి నాకు తెలియదనుకున్నావా? ఆ బుర్ఖాలో వచ్చింది నీ బాయ్ ఫ్రెండేనని నాకు తెలుసు అని అంటుంది అపూర్వ. అత్తయ్య అని అంటుంది. ఏయ్ షటప్, ఇంకొక్క మాట కూడా మాట్లాడద్దు. మీరా, తనకి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. 2 రోజులు తిండి మానేస్తేనైనా ఎందుకు పెంచారో, కన్న తల్లిదండ్రులు ఎంత బాగా పెంచారు, తన అత్త తన్ని ఎంత బాగా చూసుకుంటుంది అనే విషయాలు అర్థమవుతాయి. ప్రేమిస్తుందంట, ప్రేమ అని అంటుంది అపూర్వ. వెంటనే బిందుకి చాలా కోపం వచ్చి, ఏ అత్తయ్య, నువ్వు మాత్రం మోసం చేసి మా మావయ్యని పెళ్లి చేసుకోలేదా? మా శోభాచంద్ర అత్తయ్యని చంపేసి నువ్వు మావయ్యని పెళ్లి చేసుకోలేదా అని అంటుంది బిందు. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోయి అలా కరెక్ట్గా బిందుని కొట్టడానికి వస్తుంటే కృష్ణప్రసాద్ చెయ్యి అడ్డు పెడతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ. కేపీ, నాకెదురు చెప్తున్నావా? చూసావా నీ కూతురు ఎలా మాట్లాడుతుందో? ఇదంతా నీ ట్రైనింగే కదా అని అంటుంది. ట్రైనింగ్ కాదు, నిజాల అపూర్వ గారు. అయినా మీరు నిజాల్ని ఎంతలా దాచిపెడదామని ప్రయత్నించినా అవి దాగవు కదా. ఎప్పటికైనా నిజం అనేది నిప్పు లాంటిది, బయట పడుతుంది అంటారు కదా. ఇదే విషయం ఈ ఇంట్లో తెలిసింది, బావగారికి కూడా త్వరలోనే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. నా కూతుర్ని మీరు ఎందుకు కొడుతున్నారు అని అడుగుతారు. ఎందుకా,
నీ కూతురు చాలా పెద్ద ఘనకార్యం చేసింది, అందుకే కొడుతున్నాను అని చెప్పి అంటుంది. ఇంక వెంటనే మీరా, అవునండి, తను బ్యాగ్తో ఎవరితోనో పారిపోవాలనుకుంటే వదిన ఆపింది అని అంటుంది. మీరు బయటికి వెళ్ళండి, నేను తనతో మాట్లాడతానని కృష్ణప్రసాద్ బిందు దగ్గరికి వస్తారు. చూడమ్మా బిందు, నేనెప్పుడూ నీకు ఎదురు చెప్పలేదు, అడ్డు చెప్పలేదు. కానీ నువ్వు వెళ్ళిపోవాలనుకునే ముందు నీకు ఈ అమ్మా నాన్న గుర్తురాలేదా అని అడుగుతారు. నాన్న, ఐఎమ్ సారీ నాన్న, నేను తీసుకున్న డెసిషన్ తప్పే అయి ఉండొచ్చు. కానీ అతను చాలా మంచివాడు నాన్న. శివ చాలా మంచివాడు. శివాన్ని నేను ప్రాణంగా ప్రేమిస్తున్నాను. శివని పెళ్లి చేసుకుంటాను అని బిందు అంటుంది. ఇంక వెంటనే కృష్ణప్రసాద్ ఆలోచనలో పడి, శివ అంటే భూమి తమ్ముడేనా అని అంటారు. అవును నాన్న అని అంటుంది. అయితే ఇంకేంటమ్మా, నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా భూమితో మాట్లాడతాను. భూమి ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తుంది. నువ్వు ఈ విషయంలో ఏం కంగారు పడద్దు అని చెప్పి కృష్ణప్రసాద్ బిందుని కన్సోల్ చేస్తూ ఉంటారు. ఇదే ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంటికి పంతులు గారు వస్తారు. ఇంకా అలా పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయడానికి పూరి జాతకాన్ని తీసుకొస్తుంది శారద. ఇంకప్పుడే శివ కూడా చూస్తూ ఉంటాడు. ఆ శివ పుట్టిన తేదీ ఇది అని భూమి చెప్తుంది. అక్క, నా డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతారు. ఏరా, నీకు ఇంకా పూరికి పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎవరో తెలియలేదా అని అంటుంది భూమి. లేదక్క, ఎవరు అని అడిగేసరికి నువ్వేరా తింగరోడా అని అంటుంది భూమి. ఒక్కసారిగా శివ షాక్లో ఉండిపోతాడు. అలా ఇంకా శివ అయితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. అవును శివ, నేను నా పూరికి మంచి సంబంధం తీసుకురావాలి అనుకున్నాను. నా చెల్లెల్ని నేను చిన్నప్పటి నుండి అపురూపంగా పెంచుకున్నాను. అలాంటి చెల్లెలు నిన్ను ప్రేమించాను అనింది. నువ్వు కూడా పూరిని ప్రేమిస్తున్నావు కదా. మీ ఇద్దరికి పెళ్లి చేసి జీవితాంతం మీరు సంతోషంగా ఉంటే నేను మనస్ఫూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. నీకు ఈ పెళ్ళి ఇష్టమే కదా అని అంటారు గగన్. ఇంక వెంటనే భూమి, అదేంటి బావా స్పెసిఫిక్గా అడుగుతున్నావు, వాడికి ఇష్టమే అని అంటుంది భూమి. ఏరా చెప్పవేంటి అని అడుగుతుంది. ఇంక పాపం శివ గగన్ భూమిల వైపు చూస్తారు. లేదు, ఇప్పుడు నేను ఈ పెళ్ళికి ఒప్పుకోకపోతే బావ అక్కని ఇంకా ఇంకా అసహించుకుంటాడు. అక్క నా కోసం చిన్నప్పటి నుండి ఎన్నో త్యాగాలు చేసింది. అక్క నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. అలాంటి అక్క కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేయలేనా అని ఇంకా పూరితో పెళ్ళికి పాపం బలవంతంగా ఒప్పుకుంటాడు శివ. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా గగన్ అయితే డైనింగ్ టేబుల్కి వచ్చేసరికి భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. బావా, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, నేను తినిపించనా అని అడుగుతుంది. ఇంకా వెంటనే అలా భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఏమైంది బావా అని అడుగుతుంది. వెంటనే గగన్ భూమిని హక్ చేసుకుంటాడు. భూమి, నేను నిన్ను ఎప్పటి నుండో చాలా ఇబ్బంది పెట్టాను కదా. నువ్వు నా భార్య కాదు కాదు అని ఎన్నిసార్లు చెప్తున్నా నువ్వు పట్టు వదలని విక్రమార్కుల్లా నేను నీ భర్తనేనని చెప్పావు. ఇదంతా కావాలని నాటకం వేస్తున్నావు అనుకున్నాను. కావాలనే నన్ను ఏమార్చడానికి ఇదంతా చెప్పావనుకున్నాను. కానీ నాకు అర్థమైంది బాగి, అర్థమైంది. నేను నిన్ను మనస్ఫూర్తిగా భార్యగా ఒప్పుకుంటున్నాను భూమి. ఎందుకంటే ఇవాళ అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎవరైతే పెళ్లి ముహూర్తం పెట్టడానికి వచ్చిన పంతులు గారు ఉన్నారో ఆ పంతులు గారికి ఇంకా అలా గగన్ పంపించేయబోతుంటే, బాబు మీ పెళ్లి జీవితం ఎలా ఉంది అని అడుగుతారు. మీరెవరి గురించి అడుగుతున్నారు అంటే, అదేంటి బాబు నీ గురించే, నువ్వు ఆ అమ్మాయిని పోయిన నెలలో పెళ్లి చేసుకున్నావు కదా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. మీరు ఏం మాట్లాడుతున్నారు అని అడుగుతారు. అయ్యో అవును బాబు, మీరిద్దరూ మా గుళ్ళోనే కదా పెళ్లి చేసుకుంది. మీ ఇద్దరూ నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. మీకు అది గుర్తులేదా బాబు అని అంటారు. ఒక్కసారిగా గగన్కి అప్పుడు అర్థమవుతుంది, నిజంగా నన్ను పెళ్ళి చేసుకుంది భూమి. కానీ తను చాలా అంటే చాలా తప్పుగా నేను అర్థం చేసుకున్నాను. భూమి నన్ను పెళ్లి చేసుకున్న నేను మాత్రం తన్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నానని పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా వెంటనే అలా భూమి దగ్గరికి వచ్చి భూమిని హక్ చేసుకొని, ఐఎమ్ సో సారీ భూమి, నేను నిన్ను చాలా అంటే చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. బట్ ఐ ప్రామిస్ యూ, ఇకపై నిన్ను జీవితంలో ఎప్పుడూ కష్టపెట్టను. నీ కష్ట సుఖాల్లో నేను తోడుంటాను. ఇప్పటి నుండి నిన్ను నిజమైన భర్తలా, నువ్వు లోకంలో చూడని సంతోషాన్ని,
నేను నీకు ఇస్తాను భూమి అని భూమిని హక్ చేసుకొని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు గగన్. భూమి గగన్ తన్ని నిజంగా భార్యగా యాక్సెప్ట్ చేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటుంది. ఇదంతా దూరం నుండి గమనిస్తూ ఉంటాడనమాట శివ. గమనించి ఇప్పుడే బావ అక్క కలుస్తున్నారు, ఇంకా నేను నా ప్రేమని త్యాగం చేయాలి, అక్క భవిష్యత్తు కోసమైనా నా ప్రేమని నేను త్యాగం చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి పూరిని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతాడు. అలా ఇంకా గగన్ అండ్ ఫ్యామిలీ హ్యాపీగా షాపింగ్స్కి బయలుదేరడం, వాటికి వీటికి బయలుదేరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా అలా గగన్ అయితే భూమిని మహారాణిలా చూసుకుంటూ ఉంటాడు. అదంతా చూస్తున్న శారద ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇదంతా గమనిస్తున్న ఎస్పీ సూర్య మాత్రం గగన్ అండ్ ఫ్యామిలీపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.